కాబట్టి వాక్యం లేకపోతే మనకి జీవితము లేదు. కాబట్టి వాక్యముతోనే మనం ముడిపడి ఉంది కాబట్టి మన బ్రతుకులు మరి ఆ గొప్ప వాక్యాన్ని జాగ్రత్తగా మరి మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక పిల్లలు అందరూ బైబిల్ ఉన్న మనం అందరము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలన ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల సాక్ష్యములో ఆలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి చాలా ప్రార్థిద్దాం. శిరస్సు వంచుదాం, తీసుకువేద్దాం, తండ్రిని వేడుకుందాం. మహాదేవుడు మహాగణుడు అత్యున్నత సింహాసనముపై ఆసీనుడివై ఉండి మమ్మలను కనురెప్పలాగా కాపాడుతూ మమ్మల్ని ఎంతగానో భద్రపరుస్తున్నావు. అందును బట్టి వందనాలు దేవా. మరి నెలలో చివరి వారములో మరి ఉపవాస కూడికలో మమ్మల్ని అందరినీ చక్కగా సమకూర్చి ఆరోగ్యమును ఆయుష్నిచ్చి మరలా పరిశుద్ధుల యొక్క సహవాసంలో మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చుకున్నందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి నీలో ఇంకా మేము అంటు కట్టబడాలి అంటే మరి నీ నోట వచ్చే ప్రతి మాటలో మేమెవరము కూడా పొల్లైనను సున్నైనను తప్పిపోకుండా వాక్యములో ఉన్న ఆ శక్తిని, ఆ బలమును, ఆ జ్ఞానమును మేమందరము చక్కగా ఆస్వాదించే విధి విధానముల మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టమని, మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తుల వారి పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. మరి ప్రియులారా, చాలా జాగ్రత్తగా వాక్య భాగమును మరి మనమందరం కూడా ఆలోచించవలసిన వారిగా ఉన్నాము. అయితే మరి మనం చదివిన ఈ కొలసీ పత్రిక ప్రారంభం అధ్యాయం 12వ వచనంలో ప్రియులారా, మనం అలాగే కిందకు వచ్చేస్తే ఒక విషయం అక్కడ మనకి తెలియపరచబడుతుంది. ఏంటి అని అంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాక్ష్యములో ఆలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలుకొనుచున్నాము. జాగ్రత్తగా ఇక్కడ మనం ఏంటి ఆలోచించవలసిన వారిగా ఏంటి ఇక్కడ పౌలు గారు మరి తన పరిచర్యలో ప్రతి ఆత్మ కూడా ఏ ఒక్కరు కూడా నశించిపోవటము ప్రియులారా దేవునికి ఇష్టము లేదు. మరి అలాంటి భారాన్ని కలిగిన భక్తులు అపోస్తలులుగా మనము చూస్తూ ఉంటాం. మరి వీరు కూడా మనలను ఏ విధముగా సంబోధిస్తున్నారు అనేది మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే మనకున్న పిలుపు ఏంటంటే పరిశుద్ధమైన సంఘముగా పిలువబడుతున్నాం, పరిశుద్ధులుగా పరిగణించబడ్డాం. ఈ ఆధిక్యత మనుషుల వలన కలిగినది కాదు, మనకి ఇది సాక్షాత్తు దేవుని వలన మనకి కలిగిన గొప్ప ఏంటి ధన్యత లేక ఆధిక్యత అనే దాన్ని మనము ఆలోచించాలి. లోకములో ఎన్నెన్నో అవార్డులు ఉంటాయి, రివార్డులు ఉంటాయి, అవి ఉంటాయి, పోతాయి.
కానీ దేవుడు ఇచ్చిన ఈ ఆధిక్యతని ప్రియులారా, మరి మనం అందరం కూడా దీన్ని ఏం చేయాలనంటే పూర్తిగా ఆయన ఇవ్వడము, ఆయన బాధ్యత తీసుకొని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి మనందరి పైన మోపబడి ఉన్నది. ఎప్పుడైతే క్రీస్తు రక్తములోనికి మనం అందరము కూడా కడగబడుతున్నామో అక్కడి నుండి ఆ దినము నుండి మనకి పిలువబడిన పిలుపు ఏంటంటే పరిశుద్ధులు. ఎవరండి? పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే మనకి ధనాన్ని బట్టో బలాన్ని బట్టో దేనిని బట్టి ఇచ్చింది కాదు. కేవలము ఆయన రక్తములో కడగబడి ప్రియులారా ఆయన కొరకు మనమందరము కూడా అంటే విశ్వసించి ఎప్పుడైతే ఆయనలో మనం ఈ యొక్క పాత్రలో చేపెట్టామో ఆ దినము నుండి మన పేరేంటంటే పరిశుద్ధులు. ఎవరండి? పరిశుద్ధులు. మరి పరిశుద్ధులకి ఏ విధమైన ఆహారము పెట్టాలి, అపవిత్రులైన వారికి ఎలాంటి ఆహారము పెట్టాలి అనేది కూడా ఉంటుంది కదా. ఏంటి అంటే ఎదిగిన వాడికి ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎదగలేని వాడికి ఏ విధమైన ఆహారం పెట్టాలి. చిన్నపిల్లలకి ఏ ఆహారం పెడతాము, పెద్దలకి ఏ ఆహారం పెడతాము, ఇవన్నీ నియమాలు ఉంటాయి. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని ఏ స్థాయిలో చూడాలి అని అనుకున్నాడు అంటే పరిశుద్ధుల యొక్క స్థాయిలోనే మనలను చూడాలి. నా పిల్లలు ఎప్పుడు కూడా పరిశుద్ధులుగానే బ్రతకాలి. ఎవరు ఏ విధమైన ఏది విధముగా కూడా ఆయనకి కనబడకూడదు. అందుకే పేతురు గారు రాసిన పత్రికలో ఆ మాటని మరలా మనకి జ్ఞాపకం చేస్తాడు ఆయన. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చదువుదాం ఒకసారి. అందులోనికి వెళ్ళి ఇందులోకి వద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి 12వ వచనంలో చూడండి, అన్య జనులు చూడండి మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషించిరో ఆ విషయములో చూడండి వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవలనని మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. అక్కడే చాలు. అక్కడ ఎవరిని బ్రతిమలాడుకున్నాడు? అక్కడేమో దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు, ఇక్కడేమో మనుషుల్ని బ్రతిమలాడుకుంటున్నాడు. చూసారా ఎందుకు బ్రతిమలాడుకుంటున్నాడు అంటే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధమైన జీవితాన్ని ఏం చేసామంట? పోగొట్టుకున్నారు. చాలా మంది అంటే దాని విలువ తెలియక, దాని యొక్క గొప్పతనం ఏమిటో తెలియకపోవటం వల్ల దాన్ని ఏం చేసుకుంటున్నారు అంటే చాలా మంది నోటి మాట చేతనో లేకపోతే వారి యొక్క ప్రవర్తన చేతనో ఏదో ఒక విధంగా ఏం చేసుకుంటున్నారు. కానీ ఆ సంగతి వారికి తెలియదు. అది విచిత్రం. ఆ విషయం కానీ వారికి తెలిస్తే ఏం పడతారు? జాగ్రత్త పడిపోతారు, భయపడతారు. అమ్మో ఇందులో దీని ద్వారా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క పరిశుద్ధతను నేను కోల్పోతున్నాను అనే ప్రియులారా విషయం వారికి జ్ఞాపకం రానివ్వకుండా దుష్టుడు ఏం చేస్తాడంటే వారిని భ్రమపరుస్తాడు. చూసారా? జ్ఞాపకం వస్తే ఏం చేస్తాం? బైబిల్ దగ్గరికి వెళ్తాం. జ్ఞాపకం వస్తే ఎక్కడికి వెళ్తాం? ప్రార్థనలోనికి వెళ్తాం. ఏంటి జ్ఞాపకం వస్తే ఏం చేస్తాం? ప్రార్థనలో కూర్చుంటాం. కానీ ఏమి కూడా వాడు ఏం చేస్తాడంటే నీకు మరుగు చేసేస్తాడు. ఏం చేస్తాడు? మరుగు చేస్తాడు. ఎప్పుడు నీకు నాకు టైం కుదిరించేలా చేస్తాడంట. పడుకునే ముందో, లేకపోతే బయటికి వెళ్లే ముందో, లేకపోతే అన్నం తినేటప్పుడు. ఏంటి ఇక ఎప్పుడైతే మనం అన్నం తినడం మొదలు పెడతాం అది కూడా మర్చిపోతాం. ఇలాగా ఒక్కొక్క దాంట్లో మనం ఏం చేస్తూ ఉంటాడంటే వాడు మరుగు చేస్తూ ఉంటాడు. అందుకే ఇప్పుడు భక్తుడైన పేతురు గారి ద్వారా ఏమని చెప్పబడుతుందనంటే అన్య జనులు మిమ్మును ఏ విషయములో అంటే
అంటే నువ్వు ఏ విషయంలో నువ్వు దొరుకుతున్నావో నీకు మనమే దాన్ని ఏం చేసుకోవాలంటే ఆలోచించుకోవాలి. మనకు తెలియదా? తెలుసు. ఏమో తెలియదా? నువ్వు ఎక్కడ జారిపోతున్నావో, ఎక్కడ బలహీనంగా ఉంటున్నావో, ఎక్కడ శక్తిని కోల్పోతున్నామో, ఎక్కడ అజ్ఞానంగా బ్రతుకుతున్నామో ఆ విషయాలు మనకి తెలుసు. కానీ అంతగా పట్టించుకో. తెలుసు కానీ టేక్ ఈజీగా దాన్ని ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాం. అదే ఏమవుతుందని అంటే పిల్లల చిన్నది 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 ఏమవుతుంది మొత్తానికి ఏంటి తుఫానుగా మారిపోతుంది. ఆ తుఫాన్లో చివరికి ఏమైపోతాం? మనమే కొట్టుకుపోతాం. అందుకే దేవుడు ఎప్పుడు కూడా చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని ఏం చేస్తాడనంటే జ్ఞాపకం మనకి చేస్తూ ఉంటాడు. ముద్రపోయిన తర్వాత చేయటానికి ఏమి అవ్వదు. ఏమో ముద్రపోయిన తర్వాత దాన్ని ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేము. అందుకే నలకగా ఉన్నప్పుడే దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తాడు. ఆ చిన్న నలకని తీసే నాయనా. లేదులే ప్రభు చిన్నదే కదా ఉంచి అన్నావు, అది బండ అయిపోతుంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో నలకగా ఉన్నప్పుడు తీసుకోవడం మానేసి ఇప్పుడు బండగా అయిపోయింది, తీసుకోవడానికి వీలవు అనుకుంటారు తీసుకుందామని, కానీ అది వారి శక్తికి మించింది అయిపోతాం. అందుకే చక్కటి విషయాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే పేతురు గారు మరలా తన అంటే దేవుని బిడ్డలైన వారి గురించి మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే మరి పత్రికలన్నీ కూడా ఎవరికి రాయబడ్డాయి? దేవుని పిల్లలకే రాయబడ్డాయి. మరింతగా వారి ఆత్మీయతని కలిగి ఉండాలని, ఏమాత్రము కూడా ఇచ్చిన దానిని పోగొట్టుకోకూడదని ప్రతి దినము వారిని ఏం చేస్తున్నారు అంటే ఉరికల్పటం ఏంటి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నారు అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ 12వ వచనములో అన్యజనులు మిమ్ములను ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో. ఎందులో దూషించారు వారు? ఏంటి? ఇప్పుడు మన దగ్గర కలిమి లేదు. ఆ కలిమి లేనప్పుడు వారు మనల్ని దూషించారు కదా అని నువ్వు బాధపడుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎందులో బాధపడాలనంటే మన ప్రవర్తన మీద ఏదైనా అంటేనే బాధపడాలి తప్ప, అర్థమవుతుందండి? మనం తినే తిండి దగ్గర గాను, మనం ధరించే వస్త్రం దగ్గర గాను, లేకపోతే మనం కలిగి ఉన్న ఆ గూడు విషయంలో కానీ ఎవడు ఏదన్నా పట్టించుకోవాల్సిన అవసరత ఎవరికి లేదు. పరిశుద్ధులుగా పిలువబడిన మనకి ఏమాత్రము లేదు. కానీ ఈరోజు చిత్రం ఏంటంటే ఆ విషయంలో బాధపడుతున్నాం. ఏ విషయాల్లో బాధపడాలి? అసలు మన క్యారెక్టర్, మన ప్రవర్తన మీద ఎవరైనా ఏదైనా అంటే మనం బాధపడాలి. అది దేవుడు మనకి చెప్పిన గొప్ప విషయం అన్నమాట. కానీ మనం ఎందులో బాధపడతాం? అయ్యో గూడు లేదని, లేకపోతే సరైన వస్త్రము లేదని, ఎవడో ఏదో అన్నాడని ఇక మనం ఏం చేస్తామంటే శుభ్రంగా తినడం అనేది అంటారా? చాలా మంది ఉంటే ఏమా పూర్తిగా అంటే కొంతమంది అంటారు కదా మనల్ని చూసేటప్పుడు, ఏటప్పుడు ఇలా పాడైపోయో అనగానే ఏమైపోతారు వారు? ఇంకంతే అయిపోయారని అర్థం. తిండి తినడం మానేస్తారు, ప్రార్థన చేయడం మానేస్తారు, మొత్తం అన్ని మానేస్తారు అనమాట. అంటే ఏ విషయంలో మనం బాధపడాలనేది కూడా మనకి అర్థం కాలేని స్థితిలో మనం బ్రతుకుతాం. చూసారా? ఏమి ఇలా పాడైపోయి అనగానే అయిపోయాయి, అర్థమైపోయింది. ఇక మామూలుగా ఉండదు మన శోకం లోపల, చాలా తీవ్రమైన స్థాయిలో. కానీ ఆ విషయాల్లో కాదు. ఇది శరీరం కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు పుష్టిగా ఉంటుంది, కొన్ని రోజులు బక్క చిక్కిపోయినట్టుగా ఉంటుంది. ఏంటి? ఈ దేవుడే మనకి చెప్పాడు ఏమని? సుఖ దుఃఖాలు అన్నాడు. సుఖ దుఃఖము. శరీరము కొన్ని రోజులు సుఖంగా ఉంటుంది, కొన్ని రోజులు దుఃఖముతో ఉంటుంది. దీనిని ఎవడో ఏదో అన్నాడని మనము కృంగిపోయే విధి విధానంలోనికి అసలు చేరకూడదు. మరి ఏ విషయంలో మనం బాధపడాలి, ఏ విషయంలో మనం ఏంటి చింత కలిగి ఉండాలంటే మన క్యారెక్టర్ మీద. ఇదిగోండి ఆ వ్యక్తి మంచోడు కాదండి,
ఇగో ఈ వ్యక్తి ఏంటి తీరి మంచిది కాదండి అని ఎవడైనా అంటే దాని మీద మనం ఏమడాలని అంటే చింతించాలి, బాధపడాలి. అది లేఖనము మనకి చెప్పిన గొప్ప సత్యం. కానీ ఈరోజు అందరూ దానిని పక్కన పెట్టి ఎవడో ఏదో అన్నాడని దానికోసం కృంగిపోయి నలిగిపోయి మనం దేవునికి దూరం అవ్వకూడదు, అస్సలు అవడానికి వీల్లేదు. అందుకే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎవరైనా మనవారు అనబడిన వారి ఒకవేళ వారు నిద్రించినా సరే వారి నిమిత్తం మనం ఏం చేసుకోకూడదంట. చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండములో ఏంటి ఆ పదజాలాన్ని ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. కొంతమంది ఏం చేస్తాం, కొంతమందిని అమితముగా ప్రేమిస్తారు. ఏంటి ఆ ప్రేమించే విధి విధానంలో వారు ఏమైపోతారనంటే, వారు కనబడలేనప్పుడు వీరు కూడా ఏమైపోతారనంటే చింతాక్రాంతులైపోయి, లేకపోతే ప్రియులారా వారిని వారు కూడా ఏం చేసుకుంటారనంటే గాయపరచుకునే వారిగా కూడా మారిపోతారు. చూద్దాం సార్, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము ప్రారంభ వచనము చూడండి. ఇక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నాడో దేవుడు, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు కనుక చనిపోయిన వారిని బట్టి ఏమంటున్నాడు ఇక్కడ, నువ్వు ఏ విధముగా కూడా ఎవరికి దూరం అవ్వకూడదు అంటున్నాడు ఆయన. అది మ్యాటర్ ఇక్కడ. కానీ మనం ఏం చేస్తున్నాం, ఏదైనా లేకపోతే ఎవరికి దూరం అయిపోతున్నాం, ఎక్కువగా దేవునికి దూరం అవడానికే మనుషుడు ఆలోచన కలిగి ఉంటున్నాడు. అందుకే చూసారా, ఇంతకీ మీరు ఎవరు అనుకుంటున్నారు నాకు దూరం అయిపోవాలని మీరు అనుకుంటున్నారే, నీకు నాకు ఒక బంధం మీకు తెలుస్తలేదని దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ తెలియపరుస్తున్నాడు. అందుకే అంటాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు ఎవరంటమ్మా, ఎవరికి బిడ్డలు? ఎవరంటే మనం బాధపడాలి, దేవుడు ఏదైనా అంటే బాధపడాలి, అంతే కదా. ఎవడో దారిని పోయే దానయ్యగాడు ఏదో అంటే నువ్వు నేను చింతించవలసిన అవసరత లేదు. వీళ్ళందరూ మధ్యలో వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు, అంతేనమ్మా. ఎవరైనా అంతే. అందుకే ఆ స్థాయిని చెప్తున్నాడు, మీరు నాకు ఏమై ఉన్నారు, బిడ్డలు. మీరు నాకు బిడ్డలై ఉన్నారు కాబట్టి చూడండి ఏమన్నాడు కదా, చనిపోయిన వాటిని బట్టి మిమ్మల్ని మీరు ఏం చేసుకోకూడదంట. ఏం చేస్తారంటే ఈరోజు చాలా మంది వెళ్ళటం ఉన్నారా, పిచ్చోళ్ళు అంటారు కదా, వీళ్ళని పిచ్చోళ్ళు అనమాట. వీళ్ళు అనుకుంటాం మేము ప్రేమ అనుకుంటాం, కానీ బైబిల్ దగ్గరికి వస్తే వారిని ఏమన్నా సంబోధించబడుతుంది అని అంటే పిచ్చోళ్ళు. మనమైనా అంతే, మనమైనా ఏదో మనకు కావలసిన వారు మనకు దగ్గరైన వారు ఏదైనా అవుతే మనం ఏదైనా, ఎందుకనంటే నీ దేహము పైన నీకు ఏ విధమైన హక్కు లేదు. అర్థమైతే ఎవరికి దేహం మీద, ఇప్పుడు ఈ దేహము దేవుడు మనకి ఇచ్చాడు, ఈ దేహం మీద మనకి ఏం లేదు, హక్కు లేదు, అధికారము ఎవడికి లేదు. ఒకవేళ నీకు హక్కున్న అధికారం అంటే నీ ఇష్టం అంటాడు ఆయన. కోసుకుంటావా, గాయపరుచుకుంటావా, నీ ఇష్టం, కానీ అది నీది కాదు. నీదంటే ఈ లోకంలో ఏది లేదు, ఏది లేదు. అప్పుడు అలాగన్నప్పుడు మనకేమర్థం అవుతుంది అంటే నువ్వు నేను ఒక నిరుతులం. ఎవరండి, ఏమీ లేదు నీ దగ్గర నా దగ్గర. మరి బయట అన్నవాడు ఏమంటున్నాడు, అమ్మా నీకు అది లేదు కదా ఇది లేదు కదా అంటున్నప్పుడు నువ్వెందుకు నేనెందుకు కృంగిపోతున్నావు అంటే ఇంకా మనం ఎందులో ఉన్నాం, లోకములోనే. చూసారా, అందుకే భక్తులైన వారు ఏం చేశారని అంటే మనం ఎక్కడా కృంగిపోకూడదని, ఎక్కడా మనం బలహీనం కాకూడదని వారు మనకి ఏం తెలియపరుస్తున్నారనంటే, అయ్యా నువ్వు ఎవరు అనుకుంటున్నావు,
నీ ఆధిక్యత ఎలాంటిది అనుకుంటున్నావు, నీ స్వాక్ష్యం ఎలాంటిది అనుకుంటున్నావు, నీ బ్రతుకు ఎలాంటిది అనుకుంటున్నావు. ఇది చాలా ఉన్నతమైన బ్రతుకు నీది. ఈ బ్రతుకు పైన ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడినప్పుడు నీవే విధమైన అలజడ అనేది నీలో రానుకు. అందుకే అంటున్నాడు, మిమ్ములను మీరు కోసుకోకండి, అంటే కృంగిపోకండి. అంటే చనిపోతేనే అక్కర్లేదు, ఎవడైనా ఏదైనా మిమ్మల్ని అంటే మీరు కృంగిపోకండి, నలిగిపోకండి, విరిగిపోకండి, దేవునికి దూరము కాకండి. ఏ విధమైన కృంగుదల, అందుకే లోకపరమైన కృంగుదల మనిషికి ఏది కలుగజేస్తుంది? మరణాన్ని తెస్తుంది. కొరింథీ పత్రికలో ఉంది కదా, ఒకసారి చదువుతాం. ఎందుకంటే మనకు తెలియాలి, నువ్వు అలాగ కృంగిపోయినప్పుడు నీకు ఒక మానసికమైన ఆలోచనల మీద ఒత్తిడి చేసి నేను ఎక్కడికి నడిపించేస్తాయనంటే ప్రియులారా మరణానికి దారి తీస్తాయి. అందుకే పౌలు గారు కొరింథీ సంఘానికి ఆ మాటని ఆయన ఏం చేశారనంటే చక్కగా తెలియపరిచారు. దాన్ని ఒకసారి మనం చదువుతాం. 2వ పత్రిక ఏంటి పైనుండి వచ్చిన దాని గురించి మాట్లాడుతూ అక్కడ ఒక విషయాన్ని ఆయన మనకి తెలియపరుస్తారు. ఏంటి 7వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించును. చూడండి, అయితే లోక సంబంధమైన దుఃఖము సరే ఎక్కడికి దారి మనకు తెలియదు. అది అలాగ మూలకెళ్ళిపోతాం, కృంగిపోతాం, నలిగిపోతాం. చివరికి ఏమవుతుంది? ఎందుకొచ్చింది బ్రతుకు, ఎందుకొచ్చింది జీవితం ఏంటి అని నెమ్మదిగా నిన్ను ఎక్కడికది లాక్కని వెళ్ళిపోతుందంట. అందుకే దేవుడు అన్ని ముందుగానే నీకు నాకు తెలియపరుస్తూ ఉంటాడు. చూసరిగా ఉన్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును ఇంకా ఎదగాలని, ఇంకా నా దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధతని నేను కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి, దానిని అనేకులకు నేను కనపరచాలని ఏం కలుగుతుందంట? రక్షణార్థమైన మారు మనసు వచ్చేస్తుందంట. దైవ చిత్తానుసారమైన దుఃఖం అది రావాలి అందరిలో. కానీ విచిత్రం ఏంటంటే ఏ దుఃఖం అవుతుంది, ఏ వేదన వస్తుంది, ఏ బాధ వస్తుంది? ఇదిగో ప్రకృతి సంబంధమైన వేదన. దీనివల్ల ఇంకేమైనా వచ్చేదేముందా? ఉన్న ఆరోగ్యం కాస్త పోతుంది. చూసారా? దీనివల్ల ఉన్న ఆరోగ్యాన్ని కూడా ఎవరు పాడు చేసుకుంటున్నాం? మనకు మనమే. అందుకే మనం లెక్క అప్పచెప్పాలి ఆయనకి. అంటే అర్థం ఏంటి? నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోకపోయినా అది నువ్వు నేరస్తుడివే, నేను కూడా నేరస్తున్నే. అందుకే దేవుడు అన్నింటికి సమయాన్ని ఇచ్చాడు. చేయలేదా? పగలున్నంత వరకు పని చేయండి, రాత్రి అయినప్పుడు అందరూ విశ్రాంతిలోనికి వెళ్ళండి. చూసారా? ఆజ్ఞది. కానీ ఆజ్ఞని ఏం చేస్తాం? అతిక్రమిస్తాం. నిద్రపోవలసిన సమయాన్ని కూడా దొంగిలిస్తాం. దానివల్ల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. ఇప్పుడు ఆయన దేవుడు ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. ఆయన దగ్గర నిమిషానికి కూడా లెక్క చెప్పాలి. ఏమో గంటలు కాదు, ఒక నిమిషాన్ని కూడా నేనేం చేయాలి? లెక్క ఒప్పు చెప్పాలి. చూసారా? బత్ అంటే చిన్నది కాదు. ఎల్లే కొలది అది బిగిసిపోతా ఉంటది, ఎల్లే కొలది సంకుచితం అయిపోతుంది, అంటే ఇరుకుగా అయిపోతా ఉంటది. ఎల్లే కొలది అది నిన్ను చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అందుకే దైవ చిత్తానుసారమైన భక్తి మనం చేస్తున్నప్పుడు మనకి ఇంకా ఏమొచ్చేస్తుందంట? ఇంకా మారు మనసు వచ్చేది. ఏమొచ్చేద్దంట? అంటే ఇంకా ఇంకా రీఛార్జ్ అవుతా ఉంటది, అది రీచ్ అవుతా ఉంటది అనమాట. అది మనం తెచ్చుకోవాలి. అంతే తప్ప నువ్వు బాగాలేదు అడగాలి, అక్కడ పోయి మౌనం కూర్చోవడం కాదు. ఇలాంటి వాళ్ళు ఉంటారని దేవుడు ఎప్పుడో
ఈ మాటలన్నీ మనం పుట్టక మునిపే రాయించేసాడు ప్రియులారా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఏంటి, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము ఏం చేసింది అంటే కదా. ఈరోజు అన్ని ఏంటి, ఏదైనా వచ్చిందంటే పరిగెట్టడమే, దూకేయడమే, వేసేసుకోవడమే, కాల్ చేసుకోవడమే, తాగేయడమే, అయిపోయిందా. దానివల్ల ఏమైనా వచ్చిందా, నిత్య నరకానికి పోతాడు. ఎవడైనా సరే, దేవుడు నమ్ముకున్నవాడైనా నమ్ముకోలేనివాడైనా నిత్య నరకానికి పోతాడు. అందుకే ప్రియులారా, ఈ దేహములతో ఎవరిని కనపరచాలన్నా ఆరోగ్యం ఉంటేనే కదా. అరగంట చేసేది గంట చేస్తాం, ఏమ్మా గంట చేసేది 2 గంటలు చేస్తాం, ఏమ్మా 2 గంటలు చేసేది 3 గంటలు చేస్తాం. ఎప్పుడు ఆరోగ్యం. చూసారా, మరి ఆరోగ్యం కూడా ఇచ్చేది ఎవరు? ఆయనే. అన్ని ఆయనే, నీ దాంట్లో నా దాంట్లో ఏమీ లేదు. కానీ ఆయన పనిలో మనం ఉంటాం. ఆయన పనిలో మనం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనకి చేరుతుంటది. అయితే ఇప్పుడు చూసారు, పేతురు గారు ఏమంటున్నారు, ఇదిగో ఈ ఆధిక్యతను అంతటిని మీరు ఏం చేసుకున్నారట, పోగొట్టుకుని ఉన్నారు. ఏం చేసుకున్నారట, మీరు పోగొట్టేసుకున్నారు. మీ సొంత ఆలోచనలతో, మీ స్వబుద్ధితో ఎలాంటివన్నీ ఆలోచించుకొని దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను ఏం చేసుకున్నామంట, పోగొట్టుకున్నాం. ఎక్కడైతే నీ మీద నేరం మోపబడిందో అక్కడే మరల నువ్వు ఏం చేయాలంట, నీ సత్క్రియను చూచి. ఏం చూస్తాంటే మళ్ళీ ఎక్కడైతే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావో అక్కడ నిజం చెప్పాలి. ఏంటి చూసారా, ఎక్కడైతే నువ్వు తప్పుడు అడుగు పడిపోతుందో అక్కడే సరైన అడుగులు పడిపోవాలి. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారు. మరి ఎందులోనూ ఉండాలి మనం? ఎందులో నుంచి వచ్చిన వారు? పరిశుద్ధుల యొక్క సాక్ష్యంలో నుండి ఉన్నవారు కాబట్టి మరి ఇవన్నీ మనకి తగినవి కావు. కాబట్టి అందుకే చెప్తున్నాడు, ఒకవేళ ఎవడైనా దారి తప్పితే, ఎవడైనా చెదిరిపోతే, ఇదిగో ఎవరి నోటైతే మీరు దుర్మార్గులుగా అనే పదము పిలువబడ్డారో వారి నోటే మరలా మీ యొక్క పదజాలం ఏమైపోవాలట, మారిపోవాలి. రే ఒకప్పుడు వీడు దుర్మార్గుడు, ఇప్పుడు వీడు పరిశుద్ధుడు. ఇప్పుడు ఈ వ్యక్తి పరిశుద్ధుడు, ఈమె పరిశుద్ధురాలు అని వారి ఎదుట డబ్బులు ఇచ్చి కాదు, లంచాలు ఇచ్చి కాదు, ఏంటి లేకపోతే కానుకలు ఇచ్చి కాదు. మీరు కానుకలు ఇచ్చారనుకో, నేనేమనుకోబడతాను, ఎస్తేరు గారు నెంబర్ 1 పరిశుద్ధురాలు అంటానన్న. ఈరోజు ఎలాంటి వాళ్ళు పెరిగిపోయారు. అమ్మ బాబు దైవజనుడే చెప్పేశాడు. దైవజనుడు కాదు చెప్పవలసింది, లేఖనం చెప్పాలి, లేఖనం చెప్పాలి మనం. ఏంటి మరి కొంతమంది ఏం చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి పొగిడిచ్చి. తన బైబిల్లో కూడా మీరు చూసారు లేదో కానీ కొంతమంది మనకు కనబడతారు. ఏంటి పౌలు చేత ఏదైనా ద్రవ్యం వచ్చినేమో అని ఒక రాజు అత్తమాన ఆయన దగ్గర ఏం చేసేవాడట, పిలిపించుకొని వాక్యాన్ని చెప్పించుకునేవాడు. అంటే వాడు కఠినమైన మాట వచ్చిందనుకో, రేపు రానివాడు. అర్థమైందా? మనం కూడా ఇంట్రెస్ట్గా వాక్యం వెళ్తున్నప్పుడు ఏదైనా కూడా తగిలింది అనుకోండి, మళ్ళీ మనసు మారిపోతుంది, ఆటోమేటిక్గా మనసు మారిపోతాం. అలాగా ఆ రోజు పౌలు గారు ద్వారాగా డబ్బులు సంపాదించుకోవాలని ఒక రాజు ఏంటి, తర్వాత ఒక గారడీసి వాడు కూడా ద్రవ్యమునిచ్చి దేవుని ఘనతను కొనాలనుకున్నాడు వాడు. చూసారా, అంటే ధనము ఎంత దారి అంటే ఎంతటికైనా తెగిస్తుంది అది. అందుకే దాన్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటాం. అది దానికి ఏ స్థాయి ఇవ్వాలో ఆ స్థాయినే పెట్టాలి. ఏదైనా అంతే కదండి, ఎవరినైనా అదే, ఏ స్థాయిలో పెట్టాలో ఆ స్థాయిలో పెడితేనే చక్కగా వెళ్తుంది. అతికి మించింది అనుకో ఏదైనా ప్రమాదం. ఇప్పుడు మనం త్రాగే నీరైనా దాహం అయితే త్రాగాలి. లేదండి నేను దీనివల్ల బలవంతం అయిపోతున్నా, తాగేసేవాడికి అయిపోయాడు అనుకో, లోపల లెవెల్ ఏం చేస్తే కొట్టుపడేస్తాయి. అర్థమవుతుందా? దేనినైనా లిమిట్, ఏదైనా సరే లిమిట్.
కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా కానీ వాక్యం దగ్గర లిఫ్ట్ లేసుమా, వాక్యం దగ్గర మాత్రం ఏం లేదు, అంకి అదే సంఖ్య లేదు, లేకపోతే కొలతలు లేవు, లేకపోతే టైమింగ్స్ కూడా లేవు. సుదీర్ఘమైన ఏంటి దేవుని మాటలను సుదీర్ఘమైన ఈ వాక్య పరిచర్యలో నువ్వు ఎదిగి అంటే వినే కొలది ఇంకా నూతన పరచబడిపోతావు. మందే లేదన్నమాట. ఎవరిదే? మందే లేడు. ఆయన ఎప్పుడు సంసిద్ధంగానే ఉన్నాడు చెప్పడానికి. అందుకని ఇక్కడ పేతురు గారు ఏమని ప్రియులారా దేవుని సంఘానికి తెలియపరుస్తున్నాడు అంటే 12వ వచనములో అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూడాలి. ఏం చూడాలట? సత్ అంటే సత్యం, మంచి అంటే నీలో సత్యం కనబడాలి. వారికి సత్యం కనబడితేనే ఏ సాక్ష్యంలోనికి మనం చేర్చబడతామని పరిశుద్ధులు అనే ఒక సాక్ష్యం ఏంటి, లేక ఆ గ్రూపులోనికి ఆ గుంపులోనికి అందులో మనకి మెంబర్షిప్ అవుతుంది. అంతేగాని మెంబర్షిప్ తీసుకొని ఊరి మీద తిరిగితే కుదరదు. మళ్ళీ ఏం చేస్తారు? దాన్ని తీసేస్తారు, పీకేస్తారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే మన సత్తు ప్రియులారా క్రియలను చూచి ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? అందరూ చూడాలి. దేవుడు చూడాలి, నీ ఇంటి వారు చూడాలి, నీ పొరుగు వారు చూడాలి, అందరూ. మళ్ళీ ఒకటి చేత అనిపించుకోవడం కాదు. ఏమో ఒకటి చేత అనిపించుకోవాలంటే ఆడతో స్నేహం చేయాలంటే చెప్పేస్తాడు మంచోడని కాదు. అందరితోటి యేసు ప్రభు వారు అందరితోటి ఉన్నాడా? అందరితోటి చెప్పించుకున్నాడా? ఒక్కరితోటి చెప్పించుకున్నాడా? ఏంటి అపోస్తులు అందరితో చెప్పించుకున్నారా? కేవలం ఒక్కరితోటి చెప్పించుకు లేదు, అందరితో. ఏంటి? అందరి చేత. వారు మంచివారు, సత్ప్రవర్తన కలిగిన వారు, పరిశుద్ధులని ప్రియులారా ఆ విధముగా వారి ప్రవర్తనను కనపరుచుకున్నారు. కాబట్టి వారు ఏ స్వాక్ష్యములో చేర్చబడ్డారు? పరిశుద్ధుల యొక్క స్వాక్ష్యములోను తేజవాసుల గుంపులోను. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే తాళలేక, దేనిని? వాక్యాన్ని తాళలేక కొంతమంది ఏం చేస్తారంటే వెనక్కి వెళ్ళిపోతారు. ఏమైపోతారు? వెనక్కి వెళ్ళిపోతే బాగా ఎదిగిన వ్యక్తి ఏం చేస్తాడో ఆ వ్యక్తిని చూసి, ఇప్పుడు ఒక వ్యక్తి తొలగిపోతున్నాడని ఏంటి బాగా ఎదుగుతున్న వ్యక్తికి తెలిసినప్పుడు వారు ఏం చేస్తారంటే ఏం చేస్తారు? చెప్పండి, పర్వాలేదు. ఏం చేస్తారు? ఇప్పుడు నేనున్నానండి, దేవుళ్ళలోంచి తొలగిపోతున్నాను అనుకో, మీరు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తే పని అయిపోద్దా? ప్రార్థన చేస్తే పని అయిపోద్దా? మరి ఏం చేయాలి? ఏం చేయాలి? అలాంటి వారు ఉన్నారా బైబిల్లో అని అంటే చూద్దాం ఒకసారి. ఆ వచనాన్ని చూద్దాం. ఏంటి మనందరికీ తెలిసిందే, మరో ఒకసారి రిపీట్ చేద్దాం దాన్ని. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో ఒక సంఘటన ఏంటి జరిగింది. ఆ సంఘటనకి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే బెదిరిపోయారు. ఏమైపోయారండి? పూర్తిగా బెదిరిపోయారు. ఎవరి వల్ల? అన్యజనుల వల్ల కాదు. ఎవరి వల్ల? వారి వల్లే. అంటే ఇశ్రాయేలు వల్లే, లేకపోతే వారి సహోదరుల వల్లే, లేకపోతే వారి స్వజనుల వల్లనే వారు ఏమైపోయారు? గుండె చెదిరిపోయింది. ఏమైపోయింది? గుండె చెదిరిపోయింది. ఈ గుండె ఎప్పుడైతే వారికి చెదిరిపోయిందో మరలా వీరి దారి ఎక్కడికి వెళ్ళిపోయిందని అంటే మాకు ఈ పరిశుద్ధులు వద్దు, యథార్థతలు వద్దు, ఈ సత్యం వద్దు, ఈ నీతి వద్దు, మాకు పాలు తేనె ప్రవి ఏం వద్దని ఏం చేస్తున్నారు? నిర్ణయించుకొని
వెనక్కి వెళ్ళిపోవడానికి నాయకుడిని ఏర్పరచుకుని పోదాంరా, ఎందుకు వచ్చింది బాధ, అక్కడే చెప్తాం బాధలన్నీ అనేసి ఏం చేశారంటే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే మోషే గారు, అహరోను గారు వారి విషయంలో చూడండి ఏం చేస్తున్నారు. 5వ వచనమా, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 4వ వచనం చూడండి. వారు అంటున్నారు, ఎవరు? ఇశ్రాయేలు ప్రజలందరూ. ఇప్పుడు అప్పటికి ఏం జరిగిందంటే ఒక సంఘటన జరిగింది. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? ఇశ్రాయేలు 12 గోత్రకర్తలు కానాను భూభాగానికి వెళ్ళారు, చూసి రమ్మని. మళ్ళీ ఇప్పుడు ఉంటాయి కదా, కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఏదో పెళ్లి చూపులు అయ్యాయనుకోండి, ఉదాహరణకి ఒకటి తీసుకెళ్తారు, ఒకటి తీసుకెళ్ళరు. తీసుకెళ్ళిన వల్ల ఏడుపు రాదు, కానీ ఎవరినైతే తీసుకెళ్ళరు మొత్తం సుమారు పెళ్లి కంటే పెద్ద అడవిడ అయిపోద్ది అవుదా? ఏంటి నాకు ఎందుకు చెప్పలేదు, ఎందుకు, ఇక రకరకాల తమ్ముళ్ళు వస్తాయి కదా. అలాగే ఇశ్రాయేల్లో కూడా దేవుడు ఏం చేశాడంటే ఎవరిని ఆపకుండా 12 గోత్రకర్తలను కూడా తీసుకుని వెళ్ళిపోవాలి అని దేవుడు ఏం చేశాడంటే 12 గోత్రకర్తలను కూడా పంపించేసాడు. ఎక్కడికి? కానాను భూభాగానికి పంపించాడు. ఏ పెద్దలందరూ కూడా వెళ్ళారు, చూశారు, వచ్చారు. ఏంటి అయితే అందులో 10 మంది సాక్ష్యం ఒకలాగుంది, ఇద్దరు సాక్ష్యము ఒకలాగు. అర్థమవుతుందా? ఇప్పుడు 10 మంది చెప్పిన మాట అంటారు, ఇద్దరు చెప్పిన మాట అంటారు. అర్థమైందా? అబద్ధము 100 మంది చెప్తే నిజమైపోద్దా? కానీ లోకం ఏమనుకుంటుంది? అర్థమైందా? లోకం ఎలాంటిదంటే అబద్ధాన్ని 1000 మంది చెబితే అదే నిజం అని ఊగిసలాడతారు. నిజం ఒక్కడు చెబితే పట్టించుకోరు, దాన్ని ఎవడు పట్టించుకోడు. అబద్ధం అంటే అది తిరగాయించి. ఇక్కడ ఇశ్రాయేలు కూడా ఏం చేశారనంటే ఈ 10 మంది ఏం చేశారంటే చెడ్డ సమాచారాన్ని చెప్పి, మనం కానీ అక్కడికి వెళ్తే ఏంటి పురుగున్న నలిపేటట్టు మనం నలిపేస్తారు, వారి కత్తికి మనము బలైపోతాం, మన పిల్లల్ని ఏం చేస్తారనంటే చెర చేసేస్తారు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు వారు వాళ్ళని ఖైదీ చేసేస్తారు అని 10 మంది ఎప్పుడైతే చేదు వేరు అనేది వేశారో, ఇప్పుడు ఇశ్రాయేల్లో ఉన్న అప్పటిదాకా ఉన్న జాగ్రత్తగా అప్పటిదాకా వీళ్ళని ఎలా తీసుకొచ్చాడు? ధైర్యముతో, బలముతో, జ్ఞానంతో, బుద్ధితో, వివేచనతో, ఏంటి ఆరోగ్యముతో చక్కగా తీసుకుని వచ్చాడు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, వాటన్నిటిని అధిగమించుకుంటూ తీసుకుని వచ్చాడు. ఈ 10 మందిని ఎప్పుడైతే చెడ్డ సమాచారాన్ని చెప్పారో, ఇప్పుడు దాకా నేర్చుకున్న పాఠం అంతా ఏమైపోయిందంటే ఏమైపోయిందమ్మా? చూసారు ఎంత విచిత్రం. మనం కూడా ఎలాంటి వాళ్ళం అంటే అలాంటి వాడమే. ఎవడో ఏదో చెప్పింది వింటాం, కానీ దేవుడు చెప్పింది వినం. చూసారా? నీకు 10 మంది చెప్పింది కావాలా, దేవుడు చెప్పింది కావాలా? ఏమా? ఎన్నో యుద్ధాలు చూసారే, ఎన్నో పోరాటాల్లో మీరు విజయం వచ్చింది, సముద్రాలు దాటారే, ఏంటి ఇవన్నీ కూడా ఏం చేశారు? ఆ చెడ్డ సమాచారం ఎప్పుడైతే వారిలోనికి వెళ్ళిందో వెంటనే వారి నిర్ణయం మారిపోయిందండి, వారి నడక మారిపోయిందండి. కాస్త కడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు అని ఆ లక్షల ప్రజలకు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? బాధ చేసేసారు. ఎప్పుడో కూడా వెళ్ళొద్దు, ఒక నాయకుని మనం ఏర్పరచుకుందాం, మనం వెనక్కి వెళ్ళిపోదాం అని. చూడండి, క్షణికాల నిర్ణయాలు అంటాం కదా, క్షణికాలమైన నిర్ణయాలు మనిషిని ఎంత ప్రమాదాలలోనికి నడిపిస్తాయో ఇదిగో ఇక్కడ వీరిని బట్టి మనకు ఆలోచన వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా క్షణికాలము నిర్ణయాలు, ఆలోచనలకు ఎవరు లొంగకూడదు. అయితే ఇప్పుడు వీళ్ళకి ఈ మనసు ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు చూడండి ఏం జరిగిందో. ఇప్పుడు మోషే, అహరోను, ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘము
అమ్మ ఏం చేశారంటే సాష్టాంగ పడిపోయారటండి. ఏంటి మోషకైనా కావాలా చెప్పండి, అహరోనుకైనా కావాలా చెప్పండి. ఇంకా అలాంటి ఇంకా తిట్లు వస్తాయి. మంద పెద్దదైంది అనుకోండి చాలా డేంజర్, అవునా కదా? ఎంతమంది మంద? లక్షల మంది. చూసారా? వీళ్ళందరి ఎదుట అగ్రస్థానంలో ఉన్నారు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరే అగ్రగనులు అక్కడ. మోషే గాని అహరోను గాని వీళ్ళు మించిన గనుడు లేడు అక్కడ. అంతటి ఆధిక్యతలో ఉండి కూడా ఏం చేశారనంటే వారి పాదాల దగ్గర పడిపోయారండి. ఎందుకు పడిపోయారు అమ్మ? వారు ఎందుకు పడిపోయారు చెప్పండి? వెనకడుగు వేస్తే ఎవడు ఎత్తుకుపోతాడు? దుష్టుడు గర్జించు సింహం వలె పిల్లను గాని తల్లిని గాని ఎవడు దొరికితే వాడిని క్షణాల్లో ఎత్తుకుపోతాడు. జీవిత కాలపు శిక్షలోని వెళ్ళిపోతారు వాళ్ళు. అయితే ఇప్పుడు వీళ్ళకున్న పవర్స్, వీళ్ళకున్న అధికారాన్ని అంతటిని పక్కన పెట్టి ఏమడిపోయారంటే సాష్టాంగ దండాలు పెడేశారండి. అయ్యా వద్దు, అమ్మా వద్దు. నిజంగా చూడండి వాళ్ళ భక్తి. అందుకే ఎదిగేవాడికి ఒదిగే గుణం రావాలి. చాలా మందికి ఇది రాదు, ఇది తెలియలేదు. ఎదుగుతున్నాను అనుకుంటాడు తప్ప ఒదిగే గుణం రాదు చాలా మందికి. అది లేకపోతే అసలు ఎదిగాడనే అర్థమే లేదు వాడికి. అర్థమైందా? యేసుక్రీస్తుల వారు ప్రపంచ అధినేత అయిన ఆయనే ఒదిగిపోయాడు. నీ కోసం నా కోసం ఏమైపోయాడు? ఒదిగిపోయాడు ఆయన. చూసారా? అంటే భక్తులు నేర్పే గొప్ప సూచనలు అన్నమాట ఇవన్నీ. ఎక్కడైతే ఈ పరిశుద్ధుల సాక్ష్యాన్ని కోల్పోతారేమో అని ఈ ఇరువురు కూడా ఏం చేశారంటే వారి పాదాల దగ్గర అయ్యా వెళ్ళారా, అయ్యలారా, వద్దయ్యా వద్దు, మీకు తెలియదు అది అని దండం పెట్టారండి వారికి. అంటే చూడండి వీళ్ళకి ఎంత దైవజ్ఞానములు, ఎంత అగ్రగణులు అయిపోయారు. అది పరిశుద్ధుల యొక్క నడవడికి అంటే ఎలాంటిదన్నమాట. అలాంటి తపన, అలాంటి ఎదుగుదల మనకి కూడా రావాలండి. ఎవరో ఒక మాట అంటే మనం బాధపడిపోయి వెనక్కపోవడం కాదు. ఏంటి దానన్నిటిని అధిగమించి ఒరే ఇతను ఎన్ని మాటలైనా సరే దేవుళ్ళు ఎలా ఎదిగేస్తున్నాడు రామవాడు అని ఆశ్చర్యపోవాలి. అది మన భక్తి జీవితం. అది దేవుళ్ళు అడుగెట్టడం అంటే. ఎవరో ఒక వ్యక్తి అన్నాడు కదా అని మనం వెనక్కి వెళ్ళిపోతే ఇంకెందుకు? ఏమా ఆయన ప్రాణం పెట్టింది, భక్తులు చేసిన త్యాగాలు, ఆయన దాటించిన ఎర్ర సముద్రం, ఏంటి ఐగుప్తులు చేసిన 10 సూచక్రియలు ఏమైపోతాయి? ఒక్క అడుగు కానీ ఏంటి వారికి వెనక్కపోతుంటే వీళ్ళు కానీ అడ్డుకోకపోతే ఏంటి పరిస్థితి? ఆలోచించండి. ఏంటి కానీ అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అందరూ సుఖశాంతులతో ఉండాలి, పిల్లలతో ఏంటి చక్కగా దేవుణ్ణి ఆరాధించే వారుగా ఉండాలి అని వీళ్ళిరువురు కూడా ఏం చేశారంటే వారికి ఉన్న అధికారాన్ని కాస్త పక్కన పెట్టి లేక గోని పట్ట కట్టి వారి ఎదుట సాష్టాంగ పడిపోయారు. మీరు వెళ్ళాలంటే మమ్మల్ని తొక్కుని వెళ్ళిపోండి, మమ్మల్ని చంపుకొని వెళ్ళిపోండి సార్, మమ్మల్ని తొక్కుకొని మమ్మల్ని చంపుకొని వెళ్ళిపోండి. మిమ్మల్ని అయితే మేము ఇలాగా చూడలేము, మమ్మల్ని చంపేసి వెళ్ళిపోండి. అప్పుడు మాకు ఏ జ్ఞాపకాలు ఉండవు. లేకపోతే మీరు వెళ్ళిపోతే మేము చచ్చిన వారితో సమానం. ప్రతిరోజు కృంగిపోతాం, ప్రతిరోజు నలిగిపోతాం. అయ్యో ఈ లక్షలాది ప్రజలను మేము దేవుని యొద్దకు నడిపించలేకపోయామే. ఈరోజు ప్రతి వ్యక్తిలో ఈ ఆరాటం ఉండాలి, ఈ తపన ఉంటేనే సంఘాన్ని ఎక్కడికి నడపగలం? ముందుకి నడపగలం. పోతే పోయాడులే, వస్తే వచ్చాడులే, చేతే చేసేయాలని వదిలేస్తే ఏమైపోతాం చెప్పండి? ఏంటి ఇక అలా వెనక్కి వెళ్ళిపోతారు.
అందుకే పిల్లల ప్రతి దినము దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? తన వాక్యముతో ప్రతి దినం ఎవరిని ఖాళీగా ఎట్టకూడదు. ఎవరిని ఖాళీగా ఎట్టామంటే దుష్టుడు వచ్చేసాడని అర్థం, వాడికి చోటు ఇచ్చేసాడనే అర్థం. అందుకే ప్రతి ఉదయం వాక్యాలతో ప్రతిరోజు పరిచర్యలతో మనం ఏం చేయబడాలంటే పరిశుద్ధుల యొక్క సాక్ష్యముగా సకల జనులకు పరిశుద్ధులు, వీరు పరిశుద్ధులు అని అనిపించుకోవాలనంటే మనం చాలా ప్రయాస ప్రభువులో పడాలి పిల్లలు. వెంటనే వచ్చేసేది కాదు ఇది, మాటలతో వచ్చేసేది కాదు ఇది, ఏదో ఒక రోజు వచ్చి కూర్చుడిపోతే వచ్చేసేది కాదు ఇది. నిరంతరము ఆ ప్రక్రియలో మనం కనబడాలి. అందుకే మీరందరూ ఏం చేస్తున్నారు చూసారా? బ్రతిమాలుకున్నారంట. ఇక్కడ చదివే కదా, ఈ యొక్క పేతురు గారు రాసిన పత్రికలో ఏమన్నాడు? దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారే ఉండవలనని మిమ్మల్ని ఏం చేస్తున్నా నేను? బ్రతిమలాడుకుంటాను. ఈయనకేంటి అవసరం? పౌలు గారికి ఏంటండి అవసరం? మీరు ఎలా పోతే ఆయనకేంటి? కానీ ఆయనకి చింత ఉంది, బాధ ఉంది. చూసారా? ఒక్కసారి పేరు పొందాం పరిశుద్ధులుగా అని, ఆ పేరుకి ఎక్కడ కూడా మచ్చ, డాగు, ముడత, కలంకము అంటకూడదని దేవుడు ప్రతి దినము తన వాక్యం అనే నీటితో ఉదక స్నానము మనలను ఉతుకుతున్నాడు. అందుకే సాకలవాణి సబ్బు వంటి వాడు నేను. చూసారా? ఎవరు ఉదకలేనంత తెలుపుదనాన్ని ఆయన మనకి ఇస్తాను అన్నాడు. ఏ సాకలవాడు ఉదకలేనంత తెలుపుదనాన్ని ఎవరిస్తారట? ఆయన వాక్యం ద్వారా మనకి ఇస్తాడు. అందుకే ప్రియులారా, మరి మంచి మాట మన చదివిన కొలసీ పత్రికలో మనకున్న ఆ అధికారాన్ని, ఆ గొప్ప ఆధిక్యతను ఏ విధము చేతనైనను ఎవ్వరూ కూడా పోగొట్టుకోకూడదు. ఎవ్వరి చేతను, అది మన గర్భాన పుట్టిన వారి చేతనైనా వారి వలన అయినను సరే, ఏది ఇప్పుడు, ఎందుకంటే ఇది చాలా విలువైంది. దేవుడిచ్చినది చాలా విలువైంది ఇచ్చాడు. అందుకే దేవుడు నాకంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించడానికి వీలేదు. సరే, మరలా ఆ కొలసీ పత్రికలు చివరిగా ఇంకా 12వ కిందన మనం చదువు కదా, తేజోవాసుల పరిశుద్ధుల సాక్ష్యములో పాలివారమగుటకు మనల్ని ఏం చేశాడట? మనల్ని ఏం చేశాడట? అనర్హులుగా ఉన్న మనలను అర్హులుగా చేసి తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని. ఇక్కడ ఎవరి మధ్యలో ఆడుకుంటున్నాడు? అయ్యా, వారికి ఇచ్చిన సాక్ష్యాన్ని అలాగే వచ్చాయి. సరే, ఒకవేళ ఆయన రద్దు చేస్తే, ఒకవేళ ఆయన తీసేస్తే అయితే దేవుడు నీకు నాకు ఏమీ లేదు. అందుకే ఎవరి బ్రతులు ఆడుకుంటున్నాడు? ఇక్కడ ఎవరు మళ్ళీ ఒక ఇద్దరి దగ్గరికి వచ్చాడు? మనిషి. ఎవరు పడుకోకూడదని అక్కడ ఇశ్రాయేలు అహరోను మోషే సాగిలపడి నమస్కరిస్తున్నారు. లోకానుసరమైన దుఃఖం మీలోనికి రాకూడదు. లోకానుసరమైన ఆలోచన మిమ్మలను మరణానికి గురి తీస్తుంది. దైవ చిత్తానుసరమైన దుఃఖము మరింత మారు మనసును కలగజేసి మరింత పరిశుద్ధుల సాక్ష్యములో మనలందరినీ అంటే ప్రతిదినం ప్రకాశించేవారు, నిరంతరము జ్యోతులుగా మనం ఉండాలని దేవుడు రెండు గొప్ప విషయాలను మరి మనందరికీ ఆయన చక్కగా తెలియపరుస్తున్నారు. మరి ఎందులోనూ కూడా మనం ఏమవ్వకూడదు, దారి తప్పకూడదు. ఎక్కడ పడిపోతున్నావో అక్కడ ఏం చేయమన్నాడు? మరలా నిన్ను నువ్వే సరి చేసుకొని నిలబడి, ఎవడైతే దుర్మార్గుడు అనే పేరు నీకు పెట్టాడో అక్కడే మరలా ఆడినోటే. చూసారా? నీ ప్రవర్తన అంతటిని, నీ సిన్సియరిటీని అంతటిని చూసి దేవుడు లాంటి వాడు అయ్యాడు. చూసారా? అంటే ఆయన స్వరూప్యము, ఆయన పోలిక, ఆయన గుణం నీలోనే కనబడుతుంది. అనలేరా? ఎందుకు అనలేరు?
ఆనాడు ఏంటి పేతురు ఆ రోజు పౌలు గారిని ఆ రోజు ఆ శీల గారిని చూసి ఏమనేవారు? దేవదూతలు దిగి వచ్చేసాయి. ఎవరు వచ్చేసారంట? దేవదూతలు నరులుగా మా మధ్యకి వచ్చేసారని వారికి ఏం చేశారంట? దండలు పూజలు చేసేసారంట, నమస్కరించేసారంట. చూసారా ఏబిసిలో ఏంటి? ఆ ఏబిసి పట్టణంలో పేతురు గారిని ఎలాగ సత్కరించారు? దండలతో. దేవదూతలు వచ్చేసే మా మధ్యకి. చూసారా? అలాగా వారు ఏమైపోయారు? మారిపోయారు. అప్పుడు అలా అంటారు, అయ్యా మాకొద్ది దండలు, మాకొద్ది నమస్కారాలు. ఎవరికి కావాలి నమస్కారం? దేవునికి మాత్రమే. చూసారా? ఆయననే పూజించండి, ఆయన్నే గణపరచండి. నరమాత్రులమైన మాకొద్ది ఘనత అని. అంటే ఏంటి? పరిశుద్ధుల యొక్క స్వాక్ష్యము మనందరిలో కూడా ఏం చేయబడాలంటే నూరంతలుగా కనబడాలి. నేను పోగొట్టుకున్నావా? మరలా దొరకటము అసాధ్యం. ఒకప్పుడు అలాగే పోగొట్టుకున్నాడు ఒకడు. పిల్లల తర్వాత ఎంతో ఏడ్చాడంట, ఎంతో ప్రాధాయపడ్డాడు, గుండా పిండి అయిపోయాడు. అయ్యా పోగొట్టుకున్న దాన్ని నాకు ఇవ్వన్నాడు. నో, ఇంకా అయిపోయింది, దాని విలువ నీకు తెలియలేదు, గెట్ అవుట్ అనేసాడు. అంతే. ఎందుకంటే అయిపోయింది ప్రయోజనం. అందుకే పిల్లల పునాదులు పాడైపోయిన తర్వాత ఎవ్వరు ఏది చేయలేరు. అందుకే పునాదులు పాడవకూడదనే దేవుడు మనందరినీ నీరు కట్టించి ఫలింప చేయాలనే ఇష్టపడుతున్నాడు. దేవుడి పరిశుద్ధమైన మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక.